ముందుగా ఏదో మాట్లాడాలి అనుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే నాలాంటి ఇంట్రోవర్ట్స్ కి, అలానే ఫ్లర్ట్ చేస్తూ నాకేమీ తెలియదు నేనేం మాట్లాడలేను అని చెప్పుకునే ఇంట్రోవర్ట్స్ కి, వీళ్ళందరికీ కూడా హ్యాపీ వరల్డ్ ఇంట్రోవర్ట్స్ డే. ఇక వీడియోకి వెళ్తే, న్యూ ఇయర్ అంటే మనందరికి ఒక ఫెస్టివల్ కంటే కూడా ఎక్కువ వైబిస్తుంది. ఎక్కడ చూసినా ఒకటే మూడు, ఎక్కడ చూసినా ఒకటే మాట, లచ్చ ఖర్చైనా పర్లేదు రేపు మాత్రం రచ్చ రచ్చే. సెలబ్రేట్ చేయాలి, బాటిల్ క్యాప్స్ ఓపెన్ చేయాలి, చిల్ అవ్వాలి. ఇక్కడ కామన్ గా వినిపించే స్లోగన్ మారు ముంత చోడు చింత. ఆ నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ అని చెప్పి మళ్ళీ పడుకోవాలి. ఇవి కామన్ గా ప్రతి న్యూ ఇయర్ కి జరుగుతూ వస్తున్న ఆచారాలు. కానీ మందు తాగడం మొదలెట్టినప్పటి నుంచి అయిపోయే టైంకి వచ్చేసరికి ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అది మీరు గమనించారా? ఫస్ట్ సిప్ వేసినప్పుడు అసలు లైఫ్ ఎటుపోతుంది మామ, మనం ఏం చేయాలి, లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి అని మాట్లాడే మాటలు ఉంటాయి. అదే లాస్ట్ సిప్ కి వచ్చేసరికి అసలు ఈ లైఫ్ ఎందుకు ఉంది అని మాట్లాడతాం. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యాజిక్ మూమెంట్స్. ఇకపోతే న్యూ ఇయర్ అనగానే మన వాళ్ళంతా కామన్ గా చెప్పే ఒక డైలాగు రెజల్యూషన్. నేను రెజల్యూషన్ తీసుకుంటాను, నేను రెజల్యూషన్ ని కంటిన్యూ చేస్తాను, రెజల్యూషన్ ని కంప్లీట్ చేస్తాను అని చెప్తారు. కానీ అవి ఎన్ని రోజులు ఉంటది అనేది నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. దాని గురించి 90s కిడ్స్ వర్సెస్ 2K కిడ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను నిన్ననే. అది మీకు ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు 90s కిడ్స్ కి చాలా రిలేటెడ్ గా ఉంటది ఆ వీడియో. ఇకపోతే మన తెలుగు స్టేట్స్ లో న్యూ ఇయర్ లిక్కర్ సేల్స్ ఏ రేంజ్ లో పెరిగిపోయాయి అనేది చూద్దాం. మన మెయిన్ కాన్సెప్ట్ అదే కదా. మన బోత్ స్టేట్స్ లో ఎంత పర్సెంట్ లిక్కర్ ఎక్కువైపోయింది, ఎంత మనీ వచ్చింది, వాటన్ని గురించి కూడా ఇప్పుడు చూద్దాం. అండ్ ట్రస్ట్ మీ, ఆ స్టాట్స్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. మన తెలుగు స్టేట్స్ లో న్యూ ఇయర్ అంటే రెజల్యూషన్స్ కాదు, అదొక రెవల్యూషన్. 2024 నుంచి 2025 కి వస్తున్నాము అనే విధంగా ఒక గ్రాండ్ ఎంట్రీ లాగా ఈ రికార్డ్ ని సెట్ చేసే విధంగా సెట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు మన వాళ్ళు. కాకపోతే ఈసారి ఇంకా కొంచెం ఎక్కువైంది. మన బోత్ తెలుగు స్టేట్స్ లో, ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ లో ఓన్లీ 3 days లో, విత్ ఇన్ జస్ట్ 3 days 1800 crores ని కలెక్ట్ చేసింది. ఐ మీన్ సేల్స్ అయితే జరిగాయి, లిక్కర్ సేల్స్. అంటే పుష్ప మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ టోటల్ మన వాళ్ళు 3 days లో లేపేశారు. ఇందులో మన ఆంధ్ర వాళ్ళ డొనేషన్ కంటే కూడా తెలంగాణ వాళ్ళ డొనేషన్ చాలా ఎక్కువ పర్సెంట్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా చాలా మందు ప్రియులు, చాలా బాగా తాగుతారు, మంచి పిల్లలు, బాగా చూసుకుంటారు, బాగుంటారు. వరల్డ్ మొత్తం చూసుకుంటే మన ఇండియా టాప్ లో ఉంటది. ఇంచుమించు 12,000 కోట్లు అని చెప్పి చెప్తున్నారు రిపోర్ట్స్ ప్రకారం. మన ఇండియాలో చూసుకుంటే మన 2 states టాప్ లో ఉంటాయి. అది సార్ మన బ్రాండ్. బేసిక్ గా ఈ డ్రింకర్స్ అనేది 3 types. 1 ప్రీచ్ మాస్టర్, 2 సైలెంట్ కిల్లర్, 3 వచ్చేసి ఎమోషనల్ బ్యాచ్. ఈ ప్రీచ్ మాస్టర్ వాళ్ళు ఏంటి అంటే ఒక సిప్ వేస్తారు లేదా ఒక బీరు తాగేస్తారు, అంతే. అక్కడితో వాళ్ళ లైఫ్ ఫిలాసఫీ, వాళ్ళ లోపల ఉన్న మనోభావాలన్నీ బయటకు వచ్చేస్తాయి. లైఫ్ గురించి ఫిలాసఫీలు చెప్తారు, అలా ఉండాలరా ఇలా ఉండాలరా అని చెప్తారు. ఇది ఒక టైపు. ఇకపోతే సెకండ్ టైప్ చూసుకుంటే సైలెంట్ కిల్లర్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు తాగడం మొదలు పెట్టినప్పటి నుంచి సైలెంట్ గా అయిపోతారు, తర్వాత లాస్ట్ లో డీజే పెట్టి దుమ్ము లేపుతారు. ఇకపోతే థర్డ్ టైప్ ఎమోషనల్ బ్యాచ్. ఈ ఎమోషనల్ బ్యాచ్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మరీ ఘోరం అసలు. వాళ్ళు ఒక సిప్ తాగుతారు, మావా నువ్వే నా ప్రాణం రా అంటారు. మీ బ్యాచ్ లో కూడా ఖచ్చితంగా ఇలాంటి టైప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళు ఏ టైప్ అనేది. ఇకపోతే నా సైడ్ నుంచి చెప్పే కొన్ని సజెషన్స్ ఏంటి అంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఏదో జస్ట్ క్యాజువల్ గా ఫన్ గా ఉండాలి, గానీ అది మన లైఫ్ ని రూయిన్ చేసే విధంగా అయితే ఖచ్చితంగా ఉండకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, అదొకటి చాలా పెద్ద ఇష్యూ. అలానే నేను రీసెంట్ గా 1 day బ్యాక్ బాగా వైరల్ అయిన వీడియో ఒకటి ఉంది. ఒకటి కరెంట్ తీగల మీద పడుకున్నాడు. మేబీ హీస్ ఫ్రమ్ శ్రీకాకుళం ఐ గెస్. ఆ శ్రీకాకుళం అబ్బాయి ఫుల్ గా తాగేసి అసలు ఆడికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అలా తాగేసి కరెంట్ తీగల మీద పడుకుని పోయాడు. కింద కాదు, పైన. మ్యాజిక్ ఆఫ్ 90 ml. సో నేనేమంటానంటే, తాగడం తప్పు కాదు, తాగేది కూడా లిమిటెడ్ గా తాగండి, పర్లేదు. లిమిటెడ్ గా తాగండి, రెస్పాన్సిబుల్ గా తాగండి. తాగిన తర్వాత గోల్ చేయొద్దు, వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి, లేదా ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడండి. లిమిట్ వరకు ఉండాలి, అంతకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే మనం చీప్ అయిపోతాము. అలానే మన ఫ్యామిలీ కూడా మన వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా తాగేసి బండి నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగితే మన వల్ల మన ఫ్యామిలీని, మనల్ని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో డ్రింక్ రెస్పాన్సిబుల్లీ, డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ. అండ్ ఫైనల్ గా నేనేమంటానంటే, అడుగుతాను. అండ్ ఫైనల్ గా నేనేమడుగుతానంటే, మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎంతమంది జేమ్స్ బాండ్స్ బయటకు వచ్చారు? అలానే మీ గ్యాంగ్ లో ఎంతమంది ఏ టైప్ వాళ్ళు ఉన్నారు?
అదే చెప్పాను కదా, ప్రీచ్ మాస్టర్, సైలెంట్ కిల్లర్, ఎమోషనల్ బ్యాచ్. ఈ మూడిట్లో మీ ఫ్రెండ్స్ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గురించి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళు ఏ టైప్ అనేది వాళ్ళకి చూపించండి. అండ్ ఒక విషయం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి 90s కిడ్స్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, 2K కిడ్స్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయం మీద నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. 90s కిడ్స్ మాక్సిమం నేను చెప్పిన టాపిక్స్ అన్ని కూడా వాళ్ళకి మైండ్ లో తిరుగుతూ ఉంటది. 2K కిడ్స్ కూడా దాని గురించి ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో వదిలేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి, మీ తాగుబోతు బ్యాచ్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.